ప్రెగ్నెంట్ ఉమెన్కి లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే నేను తట్టుకోగలుగుతానా మేడం, పెయిన్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య కట్కం, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మిరాకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. పెయిన్ రిలీఫ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈజ్ మూమెంట్. సో ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ వాకింగ్ కానీ, లేదు అంటే ఇలాంటి బర్తింగ్ బాల్స్ పైన రోలింగ్ కానీ, స్వేయింగ్ కానీ ఇలా చేసినప్పుడు పెల్విక్ మజిల్స్ కానీ, బ్యాక్ మజిల్స్ కానీ చాలా రిలాక్సేషన్ అవుతాయి. సో పెయిన్ డిక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది వస్తూ ఉంది. హాట్ వాటర్ ప్యాక్ కానీ, జెంటిల్ మసాజ్ ఓవర్ ద బ్యాక్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తాయి. వీటన్నిటితో పాటు వన్ అకంపెనీయింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో దేర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ మోటివేట్ చేస్తూ ఉండాలి ప్రెగ్నెంట్ మదర్స్ని, సో దట్ దే విల్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ కొంతవరకు పెయిన్ రిలీఫ్ అవ్వడానికి అది కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత కూడా స్టిల్ పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంది అంటే విల్ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ ఎపిడ్యూరల్, దట్ ఈస్ పెయిన్లెస్ డెలివరీ. సో విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. సో మీ గైనకాలజిస్ట్ మీ పెయిన్ సివియారిటీని బట్టి మీకు పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బీ పేషెంట్, బీ కామ్ ఫర్ అండ్ ఫాలో ఆల్ దీస్ టెక్నిక్స్ ఫర్ స్మూత్ అండ్ ఈజీ నార్మల్ vaginal delivery. Thank you.